వెళ్ళొద్దురా, నేను చెప్పేది వినరా. ఉండరా. ఉండేం చెయ్యాలి? నేను పెళ్లి చేసుకోవాలనుకున్న పవిత్రని దగ్గరుండి ఆదిగాడింటికి కాపురానికి పంపాలా? ఒరే, పవిత్రకి పెళ్లి ఇష్టం లేదని నీకు తెలుసు కదరా, నువ్వు విన్నావు కదా. పవిత్రకి ఆది అంటే అసలు ఇష్టం లేదు. తను తాళి కట్టడం అసలు నచ్చలేదు. చాలా కోపంతో ఉంది. అలాంటి మనిషితో కాపురం చేయాలని ఎలా అనుకుంటుంది, ఎలా ఒప్పుకుంటుంది? నిజమే చెప్తున్నావా? నా కోపం చల్లబరచడానికి కట్టుకథలు అల్లుతున్నావా? చెప్పు. రే, నాకున్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు. నీకు అబద్ధం చెప్తే నాకేమొస్తుంది చెప్పు. ఒరే, అసలు ఇది పెళ్ళే కాదని, తన మెళ్ళో తాళి వద్దని పవిత్ర తన నోటితో చెప్పడం మనం విన్నాం కదరా. ఇదే అదును అనిపించింది. అందుకే మన ఇంటికి రమ్మని అడిగాను. తను కూడా చక్రవర్తి గారింటికి వెళ్ళటం ఇష్టం లేకే మన ఇంటికి వచ్చింది. ఒరే, ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. పవిత్ర ఇక్కడే ఉండేలా నేను చేస్తాను. తను ఇక్కడ ఉంటేనే కదా నీకు దగ్గరయ్యేది. ఒరే, కాస్త ఓపిగ్గా ఉండుదేవా, నన్ను నమ్ము. ఒరే, తన మనస్తాపం తగ్గాక నీతో ఎలా పెళ్లి చేయాలో నేను ప్లాన్ చేస్తాను. అందాక కాస్త కూల్గా ఉండరా. ప్లీజ్ నన్ను నమ్మరా దేవా, ప్లీజ్. అమ్మా పవిత్ర, నీకోసం భోజనం తీసుకొచ్చాను, తినమ్మా. బాధ మనసుని కమ్మేస్తే ఆకలి చచ్చిపోతుంది. కన్నీళ్లు దాహాన్ని కూడా తీర్చలేవమ్మా. కడుపుతో ఉన్నావు, పస్తులు పడుకోకూడదు. కొంచెం తినమ్మా. పొద్దుట్నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదమ్మా. లేచి కాస్త ఎంగిలి పడమ్మా. అమ్మ పవిత్ర, కొంచెం తింతల్లి. నేను ఇలా చూస్తానని నేను అస్సలు ఊహించలేదు. మీ అమ్మ విషయంలో చేసిన తప్పును సరిదిద్దుకొని మేనమావగా నిన్నెప్పుడూ సంతోషంగా ఉంచాలని వచ్చాను. కానీ నీకొచ్చిన పరిస్థితి చూసి నాకు చాలా బాధగా ఉందమ్మా. అమ్మా, నా మాట వింతల్లి, కొంచెం తిను. నా మనవరాల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. తన జీవితం ఎట్టుపోతుందో, పవిత్ర భవిష్యత్ ఏంటి అన్న ఆలోచనే నా గుండెను అతలాకుతలం చేస్తుంది. ఆది మీద సంజన చాలా ప్రేమను పెంచుకుంది. ఆదితో తన జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలు కంది, చాలా ఆశలు పెట్టుకుంది. అవన్నీ నిజమవుతాయనుకున్న సమయంలో ఒక్కసారిగా అబద్ధంగా మారిపోయింది. నేనసలు కళ్యాణ మండపానికి తిరిగి రాకుండా ఉండుంటే అసలు ఇది జరిగేదే కాదు. సంజుకి ఇలా అయ్యేదే కాదు. సంజు ఇలా అవ్వడానికి నేనే కారణం. పవిత్ర బహుశా సంజన గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నట్టుంది. దీన్ని నాకు అనుకూలంగా మార్చుకొని ఆదికి శాశ్వతంగా దూరం చేయాలి, మెల్లగా దేవాకి దగ్గర చేయాలి. ఆది చేసిన బుద్ధి లేని పని వల్ల పవిత్ర సంజనాల మధ్య దూరం పెరిగింది. ఇక్కడ చూస్తే పవిత్ర బాధతో కుమిలిపోతుంది. అక్కడ చూస్తే సంజన పరిస్థితి అస్సలు బాగోలేదు.
సంజుకి ఏమైంది? ఆది చేసిన ద్రోహం తట్టుకోలేక హాస్పిటల్ పాలైందమ్మా. ఏం చెప్తున్నారు మావయ్య? సంజుని హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఏంటి? ఏమైంది తనకి? నువ్వు ఉన్నప్పుడే మైకం వచ్చి పడిపోయింది కదా, అవును. అలాగే స్పృహ తప్పింది. అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు. నువ్వు మండపం నుంచి వెళ్ళిపోయావు కదా, అందుకే ఈ విషయం తెలిసుండదు. సంజనకి ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? కళ్ళు తెరిచిందా? ప్రాబ్లం ఏం లేదు కదా? డాక్టర్ ఏమన్నారు? ఇంకా స్పృహలోకి రాలేదమ్మా. కాస్త టైం గడిస్తే గానీ డాక్టర్లు ఏమీ చెప్పలేమంటున్నారు. సంజనకి పరిస్థితి రావడానికి కారణం నేనే. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి సంజనాని చూడాలి. ఆగమ్మా, నువ్వు ఈ టైంలో సంజన ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదమ్మా. తన మెడలో పడాల్సిన తాళి నీ మెడలో చూస్తే సంజన తట్టుకోలేదు. నువ్వు వెళ్ళి తన ఆవేదనని ఇంకా పెంచిన దానివవుతావు. వద్దమ్మా. అవును పవిత్ర, జరిగిన దాంట్లో నీ ప్రమేయం లేకపోయినా కూడా నీ మీదే కోపంగా ఉన్న సంజన నిన్నే తప్పుపట్టి మాట్లాడుతుంది. కాలం గడిస్తే గాని అన్నింటికీ సమాధానం దొరకదు. కాస్త ఓర్పుతో ఉండమ్మా. కామాక్షి, తనున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏమీ తినలేదు. కొద్దిసేపు వదిలే, మనం పోదాం పద. రాజశేఖర్, ఇప్పుడు సంజనాకి ఎలా ఉందిరా? ఏ మొహం పెట్టుకుని వచ్చావురా ఇక్కడికి? ఏ మొహం పెట్టుకుని వచ్చావు? మీరు చేసిన అవమానానికి నేను నా ఫ్యామిలీ కట్టకట్టుకొని చచ్చామా లేదో చూసుకోవడానికి వచ్చావా? ఏం మాటలు రాజశేఖర్ అవి? నేను అలా అనుకుంటానా? నేనసలు అలాంటి వాణ్ణా? నా గురించి నీకు తెలీదా? నేను నీ ఫ్రెండ్ రా.